నేను ఎవ్వరికి భయపడా, సీఎం కాదు, కేటీఆర్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, ఎవ్వరికి నా తెలుగు రాని రాడు. రేవంత్ రెడ్డి ఎందుకు అన్నాడు? టీడీపీ ఉన్నప్పుడు తెలుసు నేను ఎంతమంది ఉన్నాం. మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిపి తిట్టిన మాట్లాడదు కానీ ఇప్పుడు సాయిగాంతో మాకేం దుష్మన్ మరి సిస్టర్ చెప్తే చెప్పడు ఆయన. ప్రభాకర్ సతాయిస్తున్నాను, కవిత హనుమంతరాయని చెప్పని 4 ఏళ్ల కింద చెప్పింది గోకి కేటీఆర్. హనుమంతరాయ్ చెప్తున్నాడు సరే సరే అంటే అంజాన్ కొట్టేస్తారంటే ఆయన అంత సేఫ్ ఉంటాడు. కవిత నాకు మళ్ళీ లాస్ట్ చెప్తే మరి నాకు నేను రామరాజు చెప్పిన హనుమంతరాయ్ చెప్పానంటే నాకు చెప్పలే ఎప్పుడు ఆమె డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి మొన్న నాకు క్లోజ్ అయింది. అంతకుముందు మొదలే ఆగా పట్టించు ఎల్బోలో ఇది చేస్తూ అవ్వాలా నేను ఉండేపట్లేదు. సీఎం అన్న కొడుకు ఒక దిక్కు మొత్తం అల్లుళ్ళు అందరికి టైం పెడతా నేను. కన్నడ మొత్తం 90% రెడ్డి సీఎం ప్లాట్లు బజాయించిన మొన్న బజాయించిన కన్నడ సీఎం అన్న కొడుకు కేటీఆర్ కూడా చెప్పిన చంపేస్తానని చెప్పిన. కవిత ఒకటే అరే మన ఫ్యామిలీ నేను పోనీ అన్నది. నేను ఎవరికి భయపడ నేను ఆ స్టైల్ ఉంటా. కాంతారావు గారిని దగ్గర రాణిస్తానా నేను, లేకపోతే మొత్తం వాళ్ళు దోషేస్తుంది అల్వాళ్ళు. ఆయన సీఐ గారు సపోర్ట్ అంటే పాపం సీఐ ఏం చేస్తారు మజ్బూరి. అడు ఉమేష్ రావు గారు అన్నాడు సీఎం మేనల్లుడు నరసింహరావు తమ్ముడు ఉమేష్ రావు గారు కాంతారావు అందరు కలిసి సీఐ ప్రెజర్ అంట అటు సపోర్ట్. సీఎం మేనల్లుడే ఆడ ఈయన అపార్ట్మెంట్ లో ఉండేటప్పుడు ఆడ కిరాయికి ఉండిన ఆడ పక్కట్లో ఉంటుండే సేమ్ అపార్ట్మెంట్ ఉంటుండే వంశీ గారు ఓడు ఉమేష్ గారు సపోర్ట్ అంట. నాకు తర్వాత శరత్ గారు సపోర్ట్ అంట. కేటీఆర్ దగ్గర పోయినరు, ముందు సుధారణ వచ్చింది, రేవంత్ రెడ్డి ఒప్పడం 20 కోట్లు. శ్రీధర్బాబు కూడా ఫోన్ చేసి నాకు 20 crores ఇస్తాను కదా చెప్పినాక తీసుకుంటున్నా. ఉపేంద్ర మజ్బూరి ఏంటంటే వాడు ఉమేష్ రావు గారు కాంతారావు అంతా మళ్ళీ పగలవుతారన్న బాడుకోలు వాడు సీఎం ఆఫీస్ నా మీద యాంటీ చెప్తారంటే నేను ఉన్నాక నువ్వు వాళ్ళు అవసరమా నీకు వాళ్ళంటే మరి అప్పుడు మజ్బూరి ఇంటి పక్కకు సేమ్ అపార్ట్మెంట్ ఉంటుంటే అని చెప్పిండు. ఆంధ్ర అన్నప్పుడు కూడా నేను డైరెక్ట్ సమైక్య ఆంధ్ర అన్నాను. మెదక్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆంధ్రలో కౌంటరేట్ సపోర్ట్ చేసి ఆయన కలిస్తే ఏదైనా డీసెంట్ ఒకసారి బల్క సుమన్ గారు వెళ్ళి టాపిండు కేటీఆర్ గారు ఇట్లా ఆపితే అన్నా అదే ఇడు వాడు ఆయన ఎంపీ నువ్వు అక్కడ నువ్వు ఇడని దిక్తు నువ్వు పెత్తనం హైదరాబాద్ రానియా బిడ్డ అని చెప్పి చేస్తే ఏదో నాకు కేటీఆర్ నాకు డిస్టర్బ్ అవుతుంది. నువ్వేం ఆపేది ఆయన ఎంపీ అయినా